హలో, వెల్కమ్ టు దుర్గాస్ కిచెన్. ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్న వంట మునగాకు తెలగపిండి కర్రీ. ముందుగా నేను మునగాకు గురించి కొద్దిగా చెప్తాను. మునగాకులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. దీన్ని మనం ఆహారంలో ఎక్కువసార్లు తీసుకోవడం ద్వారా 300 రకాల జబ్బుల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. దీంట్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇది కంటి సమస్యలకు చాలా బాగా పనిచేస్తుంది. కంటి చూపు తక్కువ ఉన్న వాళ్ళు, కంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు దీన్ని ఆహారంలో రోజు కానీ 2 రోజులకు ఒకసారి కానీ తీసుకుంటూ ఉంటే చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. ఇది కిడ్నీ సమస్యలకు కూడా బాగా పనిచేస్తుంది. షుగర్, థైరాయిడ్ ఇలా చాలా ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని ఆహారంలో కూరగా చేసైనా తీసుకోవచ్చు, లేకపోతే జ్యూస్గా చేసైనా తీసుకోవచ్చు. పరగడుపున ఒకసారి, సాయంత్రం ఒకసారి. జ్యూస్గానైతే, కూరగా అయితే మీరు ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాము. మునగాకు, వేయించి పొడి చేసుకున్న నువ్వుల పొడి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, నూనె, జీలకర్ర, ఆవాలు, పసుపు, కారం, ఉప్పు. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము. ముందుగా మునగాకును శుభ్రంగా కడిగి ఇలా పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి పాత్ర ఉంచుకోవాలి. పాత్ర వేడెక్కిన తర్వాత, పాత్ర వేడెక్కింది, ఇందులో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కర్రీకి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ముందుగా జీలకర్ర, కొద్దిగా జీలకర్ర, ఆవాలు, జీలకర్ర అయిపోయాక పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి కొద్దిగా వేగాక ఉల్లిపాయ ముక్కలు. ఈ కర్రీకి ఉల్లిపాయ ఎక్కువ పడుతుంది, కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి. ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు, చూడండి. ఇప్పుడు ఉల్లిపాయ బ్రౌన్ కలర్కి వచ్చేసింది. ఇలా బ్రౌన్ కలర్కి వస్తే కూర బాగా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉల్లిపాయ కలర్ వచ్చాక ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకున్న మునగాకును ఇందులో వేసేయాలి. ఇలా మంచిగా కలిపి దీనిపైన మూత పెట్టుకోవాలి. ఈ కర్రీకి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు మనం మూత తీసి ఒకసారి చూద్దాము. కొద్దిగా మగ్గింది. ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా కారపొడి, ముందు పచ్చిమిర్చి కొన్ని వేసాం కదా, అందుకే కారపొడి కొద్దిగా వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు ఎప్పుడే కానీ పోపులో వేయొద్దండి. పోపులో వేస్తే దాని ఔషధ గుణాలు తగ్గిపోతాయి. కలిపేసుకోవాలి. కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి. మధ్యలో మూత తీసి ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. దీంట్లో వాటర్ పోయాం మనం, అందుకని కొంచెం లోలో పెట్టుకొని కలుపుకుంటూ వండుకోవాలి. వాటర్ అస్సలే పోయొద్దు.
చూసారు కదా, ఇప్పుడు మనకు కావలసిన కూర ఇలా మగ్గిపోయి మంచిగా కలర్ వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న నువ్వుల పొడి వేద్దాం. నువ్వుల పొడి వేసి ఇలా కలుపుకోవాలి. మనం పొడి సరిపోయిందో లేదో చూసుకొని ఇంకొంచెం అవసరం ఉంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. దీనికి ఇంకొంచెం వేయాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఆగి ఆపేసుకోవాలి. ఒకసారి కలపాలి మధ్యలో. మళ్ళీ చూద్దాం. ఇప్పుడు మనకు కావాల్సిన కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చేసింది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేద్దాం. చూశారు కదా, ఎంతో ఆరోగ్యకరమైన మునగాకు తెలగపిండి కర్రీ రెడీ. పక్షుల్ని జంతువుల్ని హింసించకండి, ప్రేమించండి. ఈ వంట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.